10వ తరగతి తెలుగు వ్యాకరణం సమాసములు. ఈ వీడియోలో మనం సమాసం అనగా ఏమిటి, కొన్ని రకాల సమాసాలను ఉదాహరణలతో నేర్చుకుందాము. సమాసం అనగా రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలను కలిపి కొత్త అర్థాన్ని ఇచ్చే ఒకే పదముగా మార్చటం. ఇది భాషను సంక్షిప్తం చేస్తూ అందాన్ని, అర్థవంతతను పెంచుతుంది. సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చిన ఈ పద్య నిర్మాణ పద్ధతిని సమాసాలు అంటారు. సమాస లక్షణాలు: పదాల మధ్య విభక్తులు అనగా కు, ను, లో, తో తొలగిపోతాయి. పదాల మధ్య విభక్తులు తొలగిపోతాయి. కొత్త పదానికి ఏకపద స్వభావం ఏర్పడుతుంది. అర్థ సంపన్నత పెరుగుతుంది. ఇవి సమాసాల లక్షణాలు. ఇప్పుడు మనం సమాసాల రకాలు తెలుసుకుందాము. ఇందులో మొదటగా ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసం అనగా రెండు పదాలకు సమాన ప్రాముఖ్యం కలిగి ఉండటం. ఉదాహరణకు తల్లిదండ్రులు, ఇళ్ళ, పల్లె. తల్లిదండ్రులు అనగా తల్లి మరియు తండ్రులు, ఇది ద్వంద్వ సమాసం. ఇళ్ళ, పల్లె, ఇల్లు మరియు పల్లె, ఇది కూడా ద్వంద్వ సమాసం. ఇక్కడ రెండు పదాలు సమాన ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి. తత్పురుష సమాసము. తత్పురుష సమాసము అంటే ఒక పదం మరొక దానికి విశేషణముగా మారుతుంది. ఉదాహరణకు రాజకుమారుడు, దేశభక్తి. ద్విగు సమాసం. ద్విగు సమాసం అనగా సంఖ్యాపదం ఇతర పదాలతో కలిసి సముదాయార్థం ఇస్తుంది. ఉదాహరణకు 30 రోజులు, 30 అను సంఖ్య గల రోజులు. 5000, ఇవి ద్విగు సమాసం ఉదాహరణలు. బహువ్రీహి సమాసం. బహువ్రీహి సమాసం అనగా సమాన పదానికి భాగాల అర్థం కాకుండా కొత్త అర్థం ఉంటుంది. ఉదాహరణకు నీలకంఠుడు, పంచముఖుడు అనగా 5 ముఖములు ఉన్నవాడు. ఇవి బహువ్రీహి సమాసానికి ఉదాహరణలు. అవ్యయీభావ సమాసము. అవ్యయీభావ సమాసం అనగా మొదటి పదం ప్రధానమై అవ్యయ రూపం అనగా క్రియా విశేషణం ఏర్పడుతుంది. ఉదాహరణకు ప్రతిదినం, యథేచ్ఛగా. కర్మధారయ సమాసం. కర్మధారయ సమాసం అంటే విశేషణం, విశేషం కలిసి కొత్త అర్థం ఇవ్వటం. ఉదాహరణకు నల్లకొండ, చిన్నిల్లు. సమాసాల ఉపయోగ ప్రాముఖ్యత: వాక్యాలను క్లుప్తంగా మారుస్తుంది. భాషకు లయబద్ధత, సృజనాత్మకత ఇస్తుంది. సాహిత్యంలో అలంకార శక్తిని కూడా పెంచుతుంది. గుర్తించుకోవలసినటువంటి ముఖ్యమైన విషయం: సమాసాలను విడదీస్తే విగ్రహ వాక్యం ఏర్పడుతుంది. ఉదాహరణకు రాజకుమారుడు, రాజు యొక్క కుమారుడు. తెలుగులో సమాసాల పద్యాలు, గద్యాలలో సొగసును చేకూరుస్తాయి. థ్యాంక్ యూ.